ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. శివపురాణానికి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం బ్రహ్మ మరియు విష్ణువు పుట్టుక గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో శివరాత్రి యొక్క గొప్పతనం, అరుణాచలం అనే ప్రదేశం గురించి తెలుసుకుందాం. శివుడు ఆజ్ఞతో బ్రహ్మ మానవులు, స్త్రీలు, పురుషులు, భూమి, ఆకాశం, నిప్పు, చెట్లు, కొండలు ఇలా అన్ని సృష్టించును. ఇలా చేస్తూ చేస్తూ కొన్ని వేల సంవత్సరములు గడిచిపోయారు. ఒకరోజు విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మ విష్ణువుని చూచి ఇలా ప్రశ్నిస్తాడు. ఓ పురుషుడా, నీవెవరు? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పనుకొనే ఉన్నావు. లే, నేను నీకు ప్రభువును, నాదుడిని కూడా. బ్రహ్మగారి మాటలను విన్న విష్ణువు లోపల కోపంతో ఉన్న పైకి చూపించకుండా ఇలా అన్నాడు. ఓ వస్తా, నీకు శుభం కలుగుగాక. నీకు స్వాగతం. ఇదిగో ఆసనం, స్వీకరించు. నీ ముఖం చిత్రాగస్తమై ఉంది. నీ చూపులు ప్రసన్నంగా లేవు. కారణం ఏమిటి? ఇలా విష్ణు శాంత మాటలను లక్ష్య పెట్టక బ్రహ్మ ఇలా అన్నాడు. ఓ విష్ణు, అభిమాననాథుడనైన నేను ఏ కొలతకు అందని పితామహుడను. కాలం నాకు ఆటంకం కాదు. నేను కాలాతీతుడను. నిన్ను జగత్తును సృష్టించిన వాడిని నేనే, మరియు రక్షించేవాడిని కూడా నేనే. బ్రహ్మగారి అవిద్య విలసితమైన వచనాలను విన్న విష్ణువు మరింత అజ్ఞానంతో ఇలా అనెను. ఓ వస్తా, ఈ బ్రహ్మాండాలన్నీ నా కుక్షలోనే ఉన్నాయి. నీ మాటలు చాలించు. ఈ లోకాలన్నింటినీ సృష్టించిన వాడిని నేనే. నా నాభి కమలం నుంచి నీవు పుట్టావు గనక నీవు నాకు పుత్రుడువు, తెలుసుకో. వ్యర్థ పలాపాలు వద్దు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువు మధ్య వివాదం చాలా ముదిరింది. ఈ సృష్టికి నేను ప్రభు అంటే నేను అని ఒకరు, ఇంకొకరు నేను ప్రభు అంటే మరొకరు, ఇలా గొడవ ఎక్కువై యుద్ధం చేసుకోసాగారు. పోరు భీకరంగా సాగుతుంది. వారిద్దరి మధ్య బాణాల వర్షం కురుస్తుంది. ఆ యుద్ధం ఎంతసేపటికి జయాపజయాలు తెలియకపోయేసరికి విష్ణువు కోపంతో మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దాంతో బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోతాడు. అందుకు బ్రహ్మకు కోపం వచ్చి తను కూడా అగ్నితో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దీంతో లోకంలో మంటలు ఎక్కువైపోతాయి. అందరూ భయభ్రాంతులైపోతారు. ఇదంతా చూసిన మిగిలిన జనమంతా ఒక నిర్ణయానికి వస్తారు. స్థితి లయకారుడైనటువంటి శంకరుని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా వివరిస్తారు. ఈ సంక్షోభాన్ని నివారించదగ్గ పరుడు ఆయన ఒక్కడే అని, కైలాస పర్వతం విడిచి శివుడు యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో ఉండి బ్రహ్మ మరియు విష్ణు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూస్తాడు. లోకానికి శాంతిని ఇవ్వాలని అనుకుని పరమశివుడు యుద్ధ భూమిలో బ్రహ్మ మరియు విష్ణువు మధ్యలో ఒక పెద్ద అగ్నిస్తంభంగా కొలువు తీరుతాడు. ఆ అగ్నిస్తంభాన్ని చూచి అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమైంది, ఆది అంతం లేకుండా ఉంది. దాంతో బ్రహ్మ మరియు విష్ణువు అగ్నిస్తంభం ఆది అంతం కనుక్కోవాలి అని నిశ్చయించుకుని విష్ణువు శుకర రూపాన్ని ధరించి ఆదిని, బ్రహ్మ అంశ రూపాన్ని ధరించి అంతాన్ని కనిపెట్టాలని బయలుదేరుతారు. ఎంత దూరం పోయినా దాని ఆది కనిపెట్టలేక మిక్కిలి అలసిపోయిన వ్యక్తిగా విష్ణువు యథాస్థానానికి వస్తాడు. ఇక బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారి పడుతున్న ఒక అద్భుతమైన మొగలి పువ్వును చూస్తాడు. ఆ పువ్వు శివుడితో ఉండగా బ్రహ్మ మరియు విష్ణువు అజ్ఞానంతో కూడిన ఆ యుద్ధాన్ని చూసి నవ్వినప్పుడు ఆ పువ్వు తల నుంచి జారి కింద పడుతూ ఉంటుంది. అలా ఆ పడుతూనే ఉన్న పువ్వును చూసిన బ్రహ్మగారు ఇలా అడిగాడు. ఓ పుష్పమా, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. అందుకు ఆ పువ్వు, నాకు అంతా తెలుసు. నీవు దేనికోసమైతే వెతుకుతున్నావో అది నీవు కనిపెట్టలేవు. నువ్వే కాదు, ఎవరూ కనిపెట్టలేరు అని అన్నది. అది విన్న బ్రహ్మ, నేను సృష్టికర్తనైన బ్రహ్మను, నాకొక ఉపకారం చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ పుష్పం ఏమిటదని అడగ్గా, నాతో పాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మ స్తంభం యొక్క అగ్రభాగాన్ని చూశాడు అని సాక్ష్యం చెప్పు. ఆపత్కాలంలో అసత్యం ఆడటం తప్పు కాదు కదా అని బ్రహ్మగారి మాటలకు మొగలి పువ్వు ఒప్పుకుంటుంది. బ్రహ్మ మరియు ఆ పుష్పం చెప్పిన సాక్ష్యాన్ని విష్ణువు నమ్ముతాడు. నమ్మి ఆ బ్రహ్మను ఎంతగానో పూజిస్తాడు. దుర్బుద్ధితో అసత్యం ఆడిన బ్రహ్మను శిక్షించాలని అగ్నిస్తంభం నుంచి పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడిని చూచి విష్ణువు శివుడు పాదాలను నమస్కరించి మొక్కి ఇలా అంటాడు. స్వామి, ఆది అంత్యములు లేని విరాట్ స్వరూపం నీవు. కానీ మేమిద్దరం నిన్ను విమర్శ చేయసాగితిమి. ఓ కరుణాకర, దయతో ఈ పాపిని క్షమించండి అని వేడుకుంటాడు.
నా అజ్ఞానాన్ని మన్నించు, ఇదంతా నీ లీలే అని అర్థమైంది అని వేడుకొనగా, అలా సత్యాన్ని పలికిన విష్ణువును చూచి ఈశ్వరుడు, ఓ వస్తా, నీవు ఈశ్వర తత్వాన్ని కోరిన వాడివై ఉండి సత్యాన్నే పలికావు. ఆ కారణంగా నీ ఎడల నేను ప్రసన్నుడనైనాను. భూలోకంలో నాతో పాటు సమంగా నీకు కూడా పూజలు సత్కారాలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీకు క్షేత్రము, ప్రతిష్ట, ఉత్సవులు, పూజాధికారాలు నిర్వహించబడతాయి అని సకల దేవతలు చూస్తుండగా విష్ణువుకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు శివుడు. అసత్యమాడిన బ్రహ్మగారి అహం అణచాలనే కోరికతో మహాదేవుడు తన భూమధ్యం నుండి ఒక భైరవుడు అనే మహాపురుషుణ్ణి సృష్టిస్తాడు. ఆ అద్భుత పురుషుడు రణస్థలమందు నిలిచి శివుని నమస్కరించి, ప్రభు, నేనెవర్ని? అనామకునిగా ఉండిపోకుండా నాకు నామకరణం చేసి ఆయుష్, వర్చస్తు, వ్యవహార సిద్ధిని కల్పించండి. నేను చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని పలకగా అప్పుడు శివుడు ఇలా పలికాడు, ఓ పూర్ణ పురుష, నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణ స్వరూపుడవు. బా అంటే భరణం, రా అంటే రవణం, వా అంటే వయనం. భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి నీవే కనుక నీకు భైరవుడు అనే నామకరణం చేస్తున్నాను. నిన్ను చూసి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడు అని పిలువబడతావు. వస్తా, ఈ బ్రహ్మ లోకాలకు ఆది దైవం కనుక ఇతనిని వేగంగా నీ నిశ్చిత కరవాలంతో అర్చించు అనగానే వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మగారి అసత్యమాడిన ఆయన పంచమ ముఖాన్ని ఖండించి మెరుపులు కురిపిస్తున్న ఆ కరవాలాన్ని అదే వేగంతో తిప్పుతూ బ్రహ్మగారి తక్కిన శిరస్సును కూడా ఖండించబోయాడు. అంతలో బ్రహ్మ వణికిపోతూ భైరవుని పాద పద్మాలపై పడ్డాడు. అంతలో దయాళుడైనటువంటి విష్ణువు బ్రహ్మని రక్షించాలనే ఉద్దేశంతో మహాదేవుడైన శివుని పాదాలపై పడతాడు. అంతేకాకుండా విష్ణువు ఇలా ప్రార్థిస్తాడు, శంకర, ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా నువ్వే ఇచ్చావు కదా, ఈ బ్రహ్మను క్షమించు, ఇతడు నీ అనుగ్రహ పాత్రుడు, దయచూపుము అని విష్ణువు ఆర్దనను విన్న శివుడు భైరవుణ్ణి వెనక్కి పిలిచి బ్రహ్మగారిని దండం నుండి రక్షించి ఇలా మందలించాడు, ఓ బ్రహ్మ, నువ్వు ఈశ్వర తత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచి నీవు లోకంలో సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రం కానీ దేవాలయం కానీ ఏ ఉత్సవ పూజలు లేకుండగాక అని శపిస్తాడు. తర్వాత శివుడు కూటసాక్ష్యం చెప్పిన ఆ మగులి పువ్వును చూసి, ఓసి దుష్టకేతమా, నువ్వు కూటసాక్ష్యం చెప్పి మోసం చేశావు. ఇకపై నీకు పూజలు యందు స్థానం లేకుండాగాక అని శపిస్తాడు. దానివలనే మనం మొగలి పువ్వును పూజల్లో ఉపయోగించము. అందుకు ఆ పువ్వు శివుడిని ఇలా ప్రార్థిస్తుంది, ఈశ్వర, నీ శాపంతో నా జన్మ నిష్ఫలమైనది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చేయండి. తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపం నీ నామస్మరణ చేస్తేనే నశిస్తుంది కదా. అట్టి నేను నిన్ను ఏకంగా దర్శించాను. నాకు ఇక దోషం ఎక్కడుంది అని అడగ్గా అందుకు శివుడు, ఓ కేతకి, నేను పలికినది విధివాక్కు కావున నేను నిన్ను ధరించను. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడు ముడుచుకునే ఉంటావు అని శపిస్తాడు. ఇలా దండన అంతా అవ్వగానే బ్రహ్మ మరియు విష్ణువు ఇంకా ఇతర దేవతలు అందరూ కలిసి ఈశ్వరుని ప్రీతికరంగా పూజలు చేస్తారు. ఆ పూజలకు ప్రసన్నుడైనటువంటి శివుడు ఇలా పలుకుతాడు, ఈరోజు చాలా పుణ్యదినం. ఈ మహత్తరమైన దినాన్ని నేను శివరాత్రి అనే నామంతో ఖ్యాతి పొందగలను. శివరాత్రి నాడు నన్ను అర్చిస్తే సంవత్సర ఫలము వస్తుంది. సంవత్సరంలో ఏ పూజ చేయకపోయినా శివరాత్రి రోజు చేసిన పూజకు అత్యంత శక్తివంతంగా మీకు దయారసం వెదజల్లుతుంది నా నుంచి. ఈ ప్రదేశంలో నేను అగ్నిస్తంభంగా లింగాకారంలో అగ్నిపర్వతమయం వలె ఆవిర్భవించినందు కారణంగా ఇది అరుణాచలం అని ప్రసిద్ధి చెందుతుంది. ఈ క్షేత్రంలో చేసిన ఏ పుణ్యకారమైన దానం కానివ్వండి, హోమం, జపం, తపం, ఇవన్నీ దానికి ఉన్న ఫలితం కంటే 1,000,000 రెట్లు ఎక్కువ పుణ్యం వచ్చేలాగా శివుడు ఆశీర్వదిస్తాడు. విన్నారు కదండి. ఈరోజు కథలో కాలభైరవుడు జన్మ, మహాశివరాత్రి మరియు అరుణాచలం గొప్పతనం, ఇలా మరిన్ని కథలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇవన్నీ మీకు చేరాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.